Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 డిసెంబర్ 20th ఆఫ్టర్నూన్ 1:45 PM కి BBL మ్యాచ్ నంబర్ 6 ఎడిలైడ్ ఓవల్ ఎడిలైడ్ ఆస్ట్రేలియాలో ఎడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ మెల్బర్న్ స్టార్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక ఎడిలైడ్ స్ట్రైకర్స్ చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ సిడ్నీ థండర్స్ తో లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ థండర్స్ తో వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి జేక్ వెదరాల్ నుంచి 19 బాల్స్ కి 40 రన్స్, జెమీ వార్టన్ నుంచి 35 బాల్స్ కి 45 రన్స్ అండ్ జేమ్స్ బేజ్లీ నుంచి 12 బాల్స్ కి 31 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ యొక్క బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ వలన అయితే ఒక మంచి టోటల్ అయితే టార్గెట్ ని సెట్ చేశారు. వీళ్ళు 183 టార్గెట్ ని సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా 18 ఓవర్స్ వరకు బాగానే డిఫెండ్ చేశారు. బట్ వీళ్ళ స్పిన్నర్ లాయిడ్ పాప్ నుంచి 19th ఓవర్ లో 31 రన్స్ అయితే ఇచ్చేశారు. సో దాని వలన మ్యాచ్ అయితే చాలా ఈజీగా లాస్ అయ్యారు వీళ్ళు. సో ఈ స్ట్రైకర్స్ టీమ్ కి ఇది ఒక బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ చాలా ఈజీగా గెలవలసింది, బట్ ఆ ఒక్క ఓవర్ లో మ్యాచ్ అంతా మారిపోయింది. సో ఆ విధంగా ఈ థండర్స్ టీమ్ ఈ ఎడిలైడ్ మీద గెలిచారు. సో ఈసారి అయితే మళ్ళీ ఆ మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ ఎడిలైడ్ టీమ్ ఆ యొక్క అడ్వాంటేజ్ ని కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచి ఎకనామిక్ గా బౌలింగ్ అయితే వేస్తున్నారు. బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఈ రోజు మ్యాచ్ వీళ్ళే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఎడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూ షార్ట్, జేక్ వెదరాల్ అండ్ క్రిస్ లిన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కెమెరన్ బాయ్స్ అండ్ ఫ్యాబియన్ ఎలెన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎడిలైడ్ స్ట్రైకర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక మెల్బర్న్ స్టార్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడున్నారు. అందులో 2 మ్యాచెస్ కూడా లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ హీట్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ మెల్బర్న్ స్టార్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి జాయ్ క్లర్క్ నుంచి 23 బాల్స్ కి 32 రన్స్, శామ్ హార్పర్ నుంచి 36 బాల్స్ కి 46 రన్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి జస్ట్ యావరేజ్ సపోర్ట్ అయితే వచ్చింది. సో దాని వలన 163 రన్స్ టార్గెట్ అయితే సెట్ చేశారు. బట్ వీళ్ళ బౌలర్స్ ఆ టార్గెట్ ని డిఫెండ్ చేయడంలో చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. జస్ట్ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ బ్రిస్బెన్ హీట్ టీమ్ వి 2 వికెట్స్ మాత్రమే తీశారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన చాలా ఈజీగా బ్రిస్బెన్ హీట్ టీం గెలిచారు వీళ్ళ మీదన. సో మెల్బర్న్ స్టార్స్ టీం బ్యాటర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ స్లోగా అయితే ఉంది అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా అంతగా రాణించలేకపోతున్నారు. సో దాని వలన వీళ్ళు ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టీమ్ లో స్క్వాడ్ చేంజెస్ చూడొచ్చు, లేదా వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో చేంజింగ్ అయితే చేస్తారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ ఫాల్ట్స్ ని సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ మెల్బర్న్ స్టార్స్ టీం కి ఈ ఎడిలైడ్ స్ట్రైకర్స్ మీదన మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ మెల్బర్న్ స్టార్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జాయ్ క్లర్క్, మార్కస్ స్టాయినిస్ అండ్ బియో వెబ్స్టర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అడామ్ మిలైన్ అండ్ బ్రాడీ కాచ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మెల్బర్న్ స్టార్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో అవన్నీ సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలర్స్ అయితే మంచిగా రాణించగలిగే బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ కూడా ఈ రోజు చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ పిచ్ రిపోర్ట్ వస్తే ఎడిలైడ్ ఓవల్
నార్త్ ఎడిలైడ్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 146 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. స్మాల్ బౌండరీస్ తో ఈ వెన్యూ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోర్స్ కూడా చూడొచ్చు. అండ్ ఈ వెన్యూలో స్పిన్నర్స్ అయితే స్ట్రగుల్ అవుతారు. సో ఫాస్ట్ బౌలర్సే ఈ వెన్యూలో కీలకమని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఎడిలైడ్ స్ట్రైకర్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.